So, guys, welcome to my channel, Jashwant. And it's been a long time. ఎప్పుడు వీక్ ఒక వీడియో అనుకున్నాం, కానీ ఇప్పుడు మంత్ ఒక వీడియో అయింది. నేను లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఐ థింక్ ఆన్ అక్టోబర్, అండ్ ఇప్పుడు ఇట్స్ నియర్లీ November 6th. సో అది ఎపిసోడ్ 1, ఇది ఎపిసోడ్ 2. సో న్యూ స్టోరీస్, న్యూ మెమరీస్. సో విల్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ ఇయర్ గురించి చెప్పాలంటే ఏం చెప్పినా అది ఏం లేదు నా ఫస్ట్ ఇయర్‌లో. జస్ట్ కాలేజ్‌కి వెళ్ళాలి, రావాలి, ఐపీ బట్టి కొట్టిన ఐపీ చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. అండ్ ఫస్ట్ ఇయర్ ఎట్నో అట్లా లేచి పాస్ అయిపోయాను. అది ఓకే. అండ్ సెకండ్ ఇయర్ విషయానికొస్తే, నేను సెకండ్ ఇయర్ అసలు కాలేజ్‌కి వెళ్ళిందే క్రికెట్ ఆడడానికి కోసం. అంతే. అసలు నేను కాలేజ్‌కి చదువుకోవడానికి వెళ్తున్నానో, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నానో నాకే అర్థం కాలేదు. ఎందుకంటే అంతలా ఆడేటోడిని క్రికెట్. నేనే కాదు, మా ఫ్రెండ్స్ అందరం గూడా. మేమెట్లా అంటే మేమిట్లా టోర్నమెంట్స్ కండక్ట్ జేసి, సిరీస్ కండక్ట్ జేసి, టీమ్‌కి ముగ్గురు, టీమ్‌కి ఇద్దరు అన్నట్టు టోర్నమెంట్స్‌లాగా ఎట్లయితే కండక్ట్ జేస్తారో, సేమ్ అట్లనే కండక్ట్ జేసేటోళ్ళం. అండ్ లిటరల్లీ 3 మంత్స్ మేము క్రికెట్‌తోనే బతికినాం మేము. మా కాలేజ్‌కి రావడానికి మోటివేషనే అది క్రికెట్. అండ్ క్రికెట్‌లో నా రికార్డ్స్, రికార్డ్ అనే గాదు, ఎందుకంటే మస్తు మంది ఆడారు. చాలా మంది చాలా రికార్డ్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ 100+ మ్యాచెస్, 700+ రన్స్, అండ్ లైక్ మోర్ దెన్ 6 సెంచరీస్ నావి. అండ్ బౌలింగ్‌లో వస్తే బౌలింగ్ డబ్బా నేనే ఏయించేటోన్ని రన్స్ అన్ని. అండ్ నాకీ మొత్తం మేము లైక్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ ఆడేటోళ్ళం క్రికెట్. కంటిన్యూయస్‌గా ఆడినాం. అండ్ ఒక 4 మంత్స్‌లో నాకు ఒకటే ఒక గేమ్ విచ్ ఈస్ మెమరబుల్ ఫర్ మీ. నేను ఆ గేమ్‌ని అసలు నా జీవితంలో మర్చిపోను. నాకది ఇక్కడుందసలు. నాకు ఆ రోజు అసలు పిచ్చెక్కిపోయింది నాకు. అసలు గేమ్ ఓడిపోంగానే అసలు ఎందుకురా అసలు క్రికెట్ ఎందుకు నేర్చుకున్నాంరా మనము అన్నట్టు అనిపించింది. గలీజ్‌గా అనిపించింది నాకు. ఏంది సింపుల్ 140+ రన్స్ మేము కొట్టినాం. వాళ్ళు సంథింగ్ 135, 138 దాకా వచ్చిర్రు. ఇంకా ఒక్క వికెట్ ఉంది. లాస్ట్ వికెట్ ఒకటుంది. ఇంకా వాళ్ళు 5 రన్స్ కొట్టాలి. నేను బౌలింగ్ వచ్చిన. ఐ గేవ్ దెమ్ 3 రన్స్ ఎంతో ఇచ్చిన. దాని తర్వాత వాడింకా నాట్ ఔటే. సో ఇప్పుడు సినారియో 1 వికెట్, 2 రన్స్. మేము 1 వికెట్ తీస్తే మేము విన్ అయితాం. వాళ్ళు 2 రన్స్ కొడితే వాళ్ళు విన్ అయితారు. అండ్ అప్పుడు అవతల టీమ్‌లో ఇప్పుడు ఉండేటోడు. వాడు లాస్ట్ వికెట్. అంటే యశ్వంత్. కానీ మేము వాడిని మ్యాగీ అని పిలుస్తుంటాం. సో వాడు లాస్ట్ కూడా ఉన్నాడు. మేము లైక్ ఏదేద్దాం అనుకున్నా కూడా సంథింగ్ ఏదో గంట సేపు ఆలోచిస్తున్నాం. ఎయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. బట్ లాస్ట్‌కి ఎట్లనో అట్లా ఏసి సంథింగ్ 5 6 ఏసినాం. వాడు 2 1 ఏసి గెలిచిండు. ఆ రోజు అసలు పిచ్చెక్కిపోయింది. వాడికి ఆ రోజు నుంచి నేను క్లచ్‌గా ఆడరా నాకు క్లచ్‌గా ఆడరా అసలు నాకు క్లచ్ చూసినావా అన్నట్టు ఓ షో కొట్టిండు. నాకు ఆ రోజు అసలు మ్యాచ్ ఎందుకు ఓడిపోయినాంరా మేము అని. అంతకుముందు మ్యాచ్ మేము గెలిచినాం. దాని ముందు మ్యాచ్ కూడా మేము గెలిచినాం. మాకి థర్డ్ మ్యాచ్ ఇది. సిరీస్‌లాగా ఆడినాం 3-0 అని. సో, మేము 2 మ్యాచెస్ మేము గెలిచినాం. ఈ మ్యాచ్ మేము గెలిచినా, గెలవకపోయినా మేమే సిరీస్ విన్నర్. కానీ అయినా ఎందుకో తెలవదు. ఒకటేసారి అందరు లాస్ట్ మూమెంట్‌లో అందరు క్లాస్ అందరూ ఇట్లొచ్చి చూస్తున్నారు. ఏమైతుంది? ఎవరు గెలుస్తాడని అందరూ వచ్చి చూస్తుంటే మాకు కూడా అదేదో లైక్ ఒక టైప్ ఆఫ్ తెలియని కూడా ఒక ఇంటెన్స్ వచ్చేసింది. ఇది గెలవాలిరా మ్యాచ్ అన్నట్టు. కానీ పోయిందది. ఆ రోజు అసలు నేను అన్నం తినలేదు. ఇంటికొచ్చినా అసలు నాకు హెడ్‌ఏక్ వస్తుంది. పడుకున్నా అసలు ఏం అర్థం కాలేదు నాకు ఆ రోజు. నాకది అసలు ఆ రోజు వాడు ఎందుకు ఆడిండో, మళ్ళీ ఇంకా ఒకడుంటాడు జయదేవ్ అని చెప్పి. వాడు అంతకుముందు కూడా క్రికెట్ ఆడిండు. కానీ వాడు మెజారిటీ 5 ఆర్ 6 రన్స్ తప్ప ఎక్కువ కొట్టకపోతుండే. కానీ ఈ మ్యాచ్‌లో ఏమైందో ఏమో వానికి 40+ రన్స్ కొట్టిండాడు. కరెక్ట్ ఆ మ్యాచ్‌లోకి ఎవడైతే ఇట్లా వీడు కొట్టాడురా బాబు! వీడు పోయింది వీడిని వదిలేసేయి అని అనుకుంటామో, వాడే వచ్చి ఆ మ్యాచ్‌లో కొట్టిండు. అదొక మెమరీ నాకు దాంట్లో. అండ్ సెకండ్ ఏదో ఫ్రెండ్స్ అండ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్ అంటే నాకు మస్తు మంది హెల్ప్ చేసిండ్రు. చాలా మంది హెల్ప్ చేసిండ్రు. నేనొకసారి లైక్ చెప్పొద్దు గానీ నేనొకసారి క్లాస్‌లో ఏడ్చిన. క్లాస్‌లో లైక్ అందరి ముంగట ఏడవలే గానీ లైక్ లాస్ట్‌లో నా బెంచ్‌లో నేను కూర్చొని ఏడ్చిన. సంథింగ్ ఏదో అరే! ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రా నాకు ఇంకా మాకు తెలిస్తే నన్ను ఇంట్లో ఇంకా యేసుకుంటారు. నన్ను ఇంక వదలరు నన్ను అని చెప్పి ఏదేదో నాకు మస్తు భయపడ్డా, మస్తయింది.
కానీ అప్పుడు వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసి, "అరే ఏం కాదు ఇది నార్మల్ ఎగ్జామే కదా! నువ్వు లాస్ట్‌కి జేఈలో చూసుకో, దాంట్లో చూసుకో, ఐటీలో చూసుకో ఫైనల్‌లో" నాకు మస్తు సపోర్ట్ చేసిర్రు. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు చెప్పినా కదా! వదిలేసినాం ఎగ్జామ్స్ అసలు. ఈ నార్మల్ ఎగ్జామ్స్ ఎందుకురా కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టు, ఇవన్నీ ఎగ్జామ్స్ వదిలేసి డైరెక్ట్ ఐటీ ఫైనల్ ఎగ్జామ్ అదే పట్టుకున్నాం. ఇంకా అదే చదువుకోవాలన్నట్టు. కానీ డెస్టినీ హాస్ అనదర్ ప్లాన్స్. మాకసలు ఐపీ చెప్పని కూడా చెప్పలే మాకసలు. మాకసలు ఐపీ చెప్పలేదు. ఓన్లీ మెయిన్స్ అని. మళ్ళీ మాకు మెయిన్స్ వస్తదా అంటే రాదు. మా దాంట్లో ఎవ్వనికి అసలు మెయిన్స్ రాదు. కానీ అయినా మీరు మెయిన్సే చదువుకోవాలి. మీరు ఇదే చేయాలి అన్నట్టు అదే చదివిపిచ్చిర్రు. ఐపీ పీక్తది అనిపించింది నాకైతే. నేను లిటరల్లీ నేను కెమిస్ట్రీ ఐపీ ముందు రోజు నేర్చుకున్నా. నాకిట్లా పడిపోతుందసలు. అంటే నేను పక్కా ఫెయిల్ అయిపోతా ఏమోరా! నాకు మ్యాథ్స్ 2బీ, కెమిస్ట్రీ ఈ 2 పక్కా ఫెయిల్ అయిపోతా నేను అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కడు "అరే! కెమిస్ట్రీ బాగా టఫ్ ఉంది" అని చెప్తుర్రు. అరే మీరు ఇయర్ అంతా ఐపీ చదువుకున్నారు. మీకే కెమిస్ట్రీ టఫ్ ఉంది. నేను ఎగ్జామ్ ముందే చదువుకుంటున్నాను. నాకసలు ఏం అర్థమైతలేదు అసలు. ఆ రియాక్షన్‌లు, ఆ ఆన్సర్‌లు నాకేం అర్థమైతలేదు. సో, పిచ్చెక్కిపోయింది నాకసలు ఏం చేయాలిరా? అసలు ఎట్లా స్టార్ట్ చేయాలిరా నేను అనుకుంటా. కానీ బై గాడ్ లక్ పాస్ అయిపోయినా. అండ్ మ్యాథ్స్ 2బీ అయితే అసలు 2 మార్క్స్‌తో పాస్ అయిపోయినా. లిటరల్లీ 2 మార్క్స్‌తో పాస్ అయిపోయినా. నేను ఎగ్జామ్‌లో అన్ని అటెంప్ట్ చేసిన. అన్ని రాసిన ఏదో రాయాలి కదా అని. కానీ వీళ్ళకి ఆఫ్టర్ రిజల్ట్ చెక్ చేస్తే పాస్ మార్క్స్‌కి జస్ట్ 2 మార్క్స్ అబోవ్ వచ్చినాయి అంతే. 2 మార్క్స్‌తో పాస్ అయిపోయినా. అది పాస్ అయిపోగానే హమ్మయ్య! సాయిరాం అనుకోని వదిలేసిన. అండ్ ఆఫ్టర్ జేఈఈ. జేఈఈ దాకా మా క్లాస్ స్ట్రెంత్ సంథింగ్ 60 మెంబర్స్ ఉంటే అలా 55 మెంబర్స్ యావరేజ్ వచ్చేటోళ్ళు రోజుకి. ఒక రోజు ఇట్లా అబ్సెంట్ అయితుండే. బట్ ఆఫ్టర్ జేఈఈ ఆ 55 నంబర్ నుంచి ఆ నంబర్ 10కి తగ్గిపోయింది. జేఈఈ తర్వాత అసలు ఒక్కొక్కనికి హోప్ వెళ్ళిపోయింది. అసలు బొంగులో కాలేజ్ అనవసరంగా వచ్చినాం ఇయర్ అంతా అని. జేఈఈ జేఈఈ రిజల్ట్ తర్వాత ఇంక అందరికి అర్థమైపోయింది. అరే ఇంక పీకిందిరా బాబు! ఎగ్జామ్ అంతా దొబ్బింది. ఇంకేం వస్తలేదు. మనం ఇయర్ అంతా చదువుకున్నాం. కానీ పేపర్ చూస్తే ఆడ పేపర్ రాడ్ పేపర్ వచ్చిందాడ. మనల్ని బాగా గుడిపేసిర్రు అన్నట్టు ప్రతి ఒక్కడు అనుకోని అస్సలు జేఈఈ తర్వాత కాలేజ్‌కి రావడమే బంద్ చేసిర్రు. ఇంట్లో కూర్చొని ఐపీ చదువుకుంటారు. నేను గూడా అసలు నాకు బుక్స్ కొనుక్కోలేదు సెకండ్ ఇయర్‌కి. నేనేమనుకున్నా సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకుందాం. లేకపోతే మా ఇంటి పైన ఒకాయన ఉంటాడు. ఆయన సెకండ్ ఇయర్. సో, ఆయన బుక్ తీసుకొని చదువుకుందాం అనుకున్నా. లేదు అసలు నేను ఐపీ చదువుకోలేదు. నేను ప్రతి ఎగ్జామ్‌కి కూడా ఎగ్జామ్ ముందు రోజే చదువుకున్నా. ఇన్‌ఫాక్ట్ గుర్తుంటాయి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు సాంస్క్రిట్ ఎగ్జామ్ ముందు రోజు చాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఆ రోజు. నేను మ్యాచ్ చూస్తున్నా ఆ రోజంతా. నాకు రేపు సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంది. నాకేం రాదు. ఎందుకంటే నేను ఇయర్ అంతా మెయిన్స్ చదువుకున్నా. అసలు ఐపీ బుక్ ముట్టుకోలేదు. కానీ అయినా గూడా మ్యాచ్ చూసుకుంటా ఏం బొక్కల ఎగ్జామ్ పోతే పోయింది. ఎన్ని చూసినా మనం అదే మైండ్ సెట్ ఉన్నాం దాంట్లో. వదిలేసిన. కానీ లాస్ట్‌కి రాత్రి పూట ఇంకా నైట్ ఔట్ జేసి చదువుకున్నా. ఒక 10 బిట్స్ అంతా చదువుకున్నా. ఎగ్జామ్ పోయిన తర్వాత అటెంప్ట్ చేయాలి కదా అని చెప్పి మొత్తం 16 బిట్స్ చేసిన. ఏదో సోది రాసిన. అండ్ వచ్చినాయి 99 మార్క్స్ వచ్చినాయి. ఎట్టొచ్చింది నాకే అర్థం కాదు. ఎందుకంటే నేను ఒక 8 మార్క్స్ ఆన్సర్ వదిలేసిన. నేను ఫస్ట్ ఇయర్‌లో ఒక సాంస్క్రిట్‌లో 8 మార్క్స్ ఆన్సర్ వదిలేసిన. సెకండ్ ఇయర్‌లో కూడా అది సేమ్ అదే క్వెషన్ అదే బిట్ 8 మార్క్స్ ఆన్సర్ వదిలేసిన. కానీ అయినా నాకు 99 మార్క్స్ వచ్చినాయి. ఎట్లొచ్చినాయో నాకే డౌట్ ఈసారింకా. పేపర్ కరెక్షన్ చేసినోడికి నేను ఇంకా మొక్కుకుంటా. ప్లీజ్ థాంక్ యూ పేపర్ కరెక్ట్ చేసినందుకు. అండ్ జేఈఈ తర్వాత ఓప్ వెళ్ళిపోయింది. నాకు గూడా ఇంకా పోయింది. అరే! ఏందిరా మరి ఇంత దరిద్రంగా వచ్చింది. కనీసం ఒక్క క్వెషన్ కూడా రాయలేదురా మనం అన్నట్టు అనిపించింది. నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికి అంతే ఉండే. మా క్లాస్‌లో గట్టిగా చూస్తే ఒకనికి మాత్రమే సంథింగ్ అరౌండ్ 100 మార్క్స్ లాస్ అయినాయి. 100 మార్క్స్. పర్సెంటైల్ అయితే ఒక్కొక్కరికి 80, 90% అంతే. అండ్ నాకొచ్చిందయితే సంథింగ్ 69 పర్సెంటైల్ నాకు. 69 పర్సెంటైల్ వచ్చింది. దాని తర్వాత ఇంకా సెకండ్ అటెంప్ట్ చేయమన్నారు. నేను నేను అస్సలు చేయనని చెప్పినా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను పోను అని చెప్పినా. అది ఆడికే అయిపోయింది. అండ్ ఐపీ. చెప్పిన ప్రతి ఎగ్జామ్ అంతే. ఎగ్జామ్ ముందు రోజు చదువుకోవడం. ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ అంతే. అండ్ రిజల్ట్ వచ్చింది 896 ఇంకా 4 మార్క్స్ ఇస్తే 900 అనుకున్నా గానీ, ఇదే ఎక్కువ మస్తు ఎక్కువ అనుకోని వదిలేసిన. అండ్ రాంగానే ఇంకా ఎంసెట్ మీద కూర్చున్నా. నేను లిటరల్లీ అసలు నేను చెప్తా.
మాకు అయిపోయి సంథింగ్ మార్చ్ 20 అనుకోండి. మార్చ్ 20కో మార్చ్ 22కో అంత అయిపోయింది. నేను అయిపోయిన 2 డేస్ తర్వాత పోయి ఎంసెట్ కోచింగ్ జాయిన్ అయ్యాను. నా కొడుకుని నేను పిచ్చోన్ని 1 మంత్ అంతా నేను కోచింగ్ పోయి దొప్పించుకున్నా. ఎట్లా లిటరల్లీ నా కోచింగ్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ నుంచి లైక్ నాది ఆర్టీసీ బస్ కాబట్టి లైక్ 2 o'clock స్టార్ట్ అవ్వాలి. నాకు 1 hour జర్నీ పోనీకి. సో సమ్మర్ సీజన్ మధ్యాహ్నం 2 o'clock పోవాలి. 2 o'clock నుంచి నైట్ 6కి అయిపోతుంది. నెక్స్ట్ 6కి అయిపోతుంది. నేను 7:30కి అట్లా 7:30 8 మళ్ళీ ఇంకా నాకు తార్నాకలో ట్రాఫిక్ మస్తు ఉంటుంది. సో నాకు లైక్ పోనీకి రానికి నాకు ఇంటికి వచ్చేసరికి సంథింగ్ నైట్ 8:30 ఎంతో అవుతుండే. నేను ఆడనే పిచ్చోని అయిపోతుండే. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ ఎవరికి ఫోన్ చేసినా లేకపోతే ఎవరు అడిగినా కూడా అది ఏం చేస్తున్నావు అంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారా లేకపోతే లైక్ వేదాంతుది అది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వేదాంతుది దాంట్లో చదువుకుంటున్నా. నేను ఒక్కనే పిచ్చోన్ లెక్క ఎండల 2 o'clock నడుచుకుని మళ్ళీ అది కూడా మెయిన్ రోడ్ నుంచి మా కోచింగ్ సెంటర్ సంథింగ్ ఒక 10 kilometers అంట 5 kilometers అంత ఉంటుంది అంతే. 5 kilometers నడుస్తుండే నేను రోజు అంత ఎండల. మళ్ళీ మన రిజల్ట్ వచ్చిందా అంటే ఏం లేదు. నేను కోచింగ్ సెంటర్ పోయినందుకు ఈ క్వశ్చన్ అటెండ్ చేసిన లేకపోతే అటెండ్ చేయకపోతుండే అన్న క్వశ్చన్ ఏది లేదు. నేను కోచింగ్ పోయి బొక్క. మా డాడీ 5,000 కట్టింది దానికి. అదే 5,000 నాకు ఇచ్చుంటే దాంట్లో 1,000 తీసుకొని వేరేందుకు సబ్స్క్రిప్షన్ కట్టుకొని మిగతా పైసలు ఏదో చేస్తుండే. కానీ పోయింది 5,000 పోయింది. ర్యాంక్ 5 వాడేమో నాకు ఇంకా డైలాగ్ గుర్తుంది. ఫస్ట్ డే పోయినప్పుడు మా డాడీ అడిగిండు మా అబ్బాయికి వస్తుంది కదా ర్యాంక్ అంటే ఏమన్నాడు, సార్ మీరు కట్టేది 5,000 ర్యాంక్ కాదు సార్, మీరు కట్టేది మీ అబ్బాయికి 5,000 ర్యాంక్ తెచ్చుకోవడానికి. 5,000 ఈక్వల్స్ టు 5,000 ర్యాంక్ అంట. నేను 5,000 కడుతున్నాను కాబట్టి నాకు 5,000 లోపు ర్యాంక్ వస్తుందని చెప్పినాడు. నేను ఆ రోజు వాడిని వినంగానే ఏమి అంకుల్ నేను మరి ఇంత మన మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంకుల్కి, మనం అంతా నిజంగా చేస్తామా అన్నట్టుండే నాకు. చదువుకున్నా ఏదో లైక్ ఫస్ట్ 2 weeks మంచిగా ఇంట్రెస్ట్ ఉండే చదువుకుందాం రా చేద్దాం రా అని. బట్ దాంతో ఫ్రెండ్స్ దొరికారు ఆడ, నాశనం అయిపోయినాం. వాళ్ళతోనే పోయి తిరగడం, వాళ్ళతోనే పోయి పార్కు తిరగడం, ఆడ తిరగడం, బస్ స్టాప్లో ఆడ ఈడ మొత్తం తిరిగి పోయింది. ఎంసెట్ పోయింది. ర్యాంక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ 2,800, నాకు వచ్చిన ర్యాంక్ 28,000. ఇట్ హ్యాపెన్స్. నన్ను ఇంట్లో నాకు ఆ రోజు ఏడా బాధ అనిపించింది అంటే లైక్ ఓకే మా మమ్మీ నన్ను తిట్టింది, గుడ్. మా అన్నగాడు తిట్టిండు, గుడ్. మా చెల్లె తిట్టింది, గుడ్. మా చుట్టాలు లైక్ వాళ్ళు తిట్టారు, గుడ్. కానీ మా డాడీ మాత్రం ఏమనలే. నాకు అదే కొంచెం ఇంట్లో అనిపిస్తుంది. సార్ మా డాడీ దగ్గర పోయి నేను ఇక్కడ అడుక్కున్నా, ప్లీజ్ తిట్టండి అని. ఎందుకంటే నాకు అది ఒక గిల్ట్ వచ్చేస్తుంది నాకు. మా డాడీ అసలు సైలెంట్ ఉన్నాడు, ఏం తిట్టకుండా సైలెంట్ ఉన్నాడు. నాకేమో గిల్ట్ వస్తుంది, ఎందుకు తిడతలేడు ఈయన. నాకు అసలు ఎప్పుడు పిచ్చోని అయిపోయినా. అండ్ రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత అసలు ఏవో థాట్స్ వచ్చినాయి మైండ్లో. మా ఇంట్లో ఎక్స్పెక్ట్ చేసిన ఏవో ఫీజ్ 10,000 లోపు ర్యాంక్ తెచ్చుకోని చెప్పారు. ఆడ చూసే 20,000 వచ్చింది. ఇంకా నాకు గిల్ట్ కంపేషన్ ఇంకా అది అసలు ఎందుకు బతుకుతున్నాం అని అనిపించింది. కానీ మెల్లగా మా ఫ్రెండ్ అడిగితే ఒకరికి 1 lakh ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి 84,000 ర్యాంక్ వచ్చింది. వీళ్ళని చూసినాక ఇంకా నాకు కూడా సరే వీళ్ళకే అంత వస్తే నాకెంత అని చెప్పి వదిలేసిన. అండ్ ఇంకోటి మా ఫ్రెండ్ గారు కూడా ఉంటాడు, వాడు ఇప్పుడు అనురా కాలేజ్ వాడు. వానికి ఐపీలో ఈ గాట్ సంథింగ్ 980 990 అట్లా వచ్చినాయి మార్క్స్ మనకి ఐపీలో. వానికి అంత మార్క్స్ రాగానే మా ఇంట్లో ఇంకా వాని భజన అంతే. నాకు ఎంసెట్ 1 month ఏది ప్రిపరేషన్, ఇక 1 month మొత్తం వాని భజననే. చూడు వానికి అంత మార్క్స్ వచ్చినాయి, అసలు నీకు ఐపీ అంత వచ్చింది, అసలు నీకు 900 క్రాస్ కాలేదు, వానికి 980 వచ్చినాయి, వాని చూసి నేర్చుకో అన్నాడు. వానికి ఎంసెట్ ర్యాంక్ 84,000, నాకు 28,000. నేను వానికి 84,000 అనగానే నేను మా ఇంట్లో అసలు నవ్వుకుంటే పోయి చెప్పిన, చూడు ఇంక 84,000 వచ్చినాయి, నాకు 28,000 వచ్చినాయి. ఆయన కూడా వేసుకోరు. వాని చూసి ఫస్ట్ అంతా అంతా వాని చూసి నేర్చుకో అన్నారు. సడన్ గా ఒకసారి వానికంటే నాకు మంచి ర్యాంక్ రాగానే వానితో నీ కంపారిజన్ ఏందన్నారు. ఇది ఎక్కడ స్టోరీ రా? ఫస్ట్ మీరే కంపేర్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరెందుకు కంపేర్ చేస్తున్నారని మీరే అడిగి, వై ఎందుకు?
అండ్ ఎంసెట్ ర్యాంక్ మనకు వచ్చినది మంచి ర్యాంక్ కాదు, అందుకే మనకు మంచి కాలేజ్ కూడా రాలేదు. చెప్పిన 20,000 వచ్చింది. కౌన్సిలింగ్ పెట్టిన, 3 కౌన్సిలింగ్ పెట్టిన. ఫస్ట్ కౌన్సిలింగ్ ఏసిఎస్సి మార్చిన, మళ్ళీ ఏసిఎస్సి మళ్ళీ మార్చిన, మళ్ళీ ఏసిఎస్సి. దీంట్లోనే వచ్చింది. నాకు సివిల్ ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ ఉంది సివిల్లో. అసలు సిఎస్సి పెట్టద్దనే అనుకున్నా. అసలు వేరే కాలేజెస్ కూడా నేను సిఎస్సి పెట్టలేదు, వేరే కాలేజ్ అన్ని కూడా సివిలే పెట్టినా. కానీ ఒకటి ఏస్ కాలేజ్లో, ఆంధ్ర కాలేజ్లో మాత్రమే నేను సిఎస్సి ఇంకా సివిల్ 2 పెట్టిన. ఆంధ్ర కాలేజ్ రాలేదు. నేను లైక్ ఏస్లో కూడా సివిల్ వస్తుందేమో అనుకున్నాను. లైక్ సివిల్ కోసం లైక్ మస్తు వెయిట్ చేసిన, సివిల్ వస్తుంది అని. కానీ రాలేదు, సిఎస్సి వచ్చింది. పోయి ఈడబడ్డా. ఈడ ఈడ చూస్తే అమ్మా, సి లాంగ్వేజ్లు అంట, ఈడిసి ల్యాబ్లు అంట, వర్క్షాప్లు అంట, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఈడిసి, ఇవి మళ్ళీ వీటికి వర్క్షాప్లు, ల్యాబ్లు. ఇది ఏందిరా బాబు, నా ఇడ్డెక్ వస్తుంది నాకు. సో ఇఫ్ యు ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ ఆర్ ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ చదువుతారంటే మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి దట్ ఇక ఐఐటి మీకు వచ్చే ఛాన్స్ బాగా తక్కువ. నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకుంటే తప్ప నీకు ఐఐటి రాదు. నువ్వేదో నీ 1 monthలో పీకేస్తా. నాకు ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ఇట్లా ఫెయిల్, కానీ నేను సెకండ్ ఇయర్ మొత్తం కూర్చొని చదువుకుంటా అన్నా కూడా నీకు ఐఐటి రాదు. అండ్ ఎంసెట్ అయితే నువ్వు బాగా ఫోకస్ చేయాలి. ప్రాక్టీస్. ఎంసెట్ నువ్వు 100 questions చేయి, అవి తక్కువనే. నువ్వు 200 questions చేయి, తక్కువనే. నువ్వు ఒక 100 questions ప్రాక్టీస్ చేస్తే వాడికి ఎగ్జామ్లో 101 question ఇస్తాడు. నువ్వు 200 questions ప్రాక్టీస్ చేస్తే వాడికి ఎగ్జామ్లో 201 question ఇస్తాడు. నువ్వు ప్రాక్టీస్ చేసిన దానికంటే అది కాకుండా మిగతా ఏదో ఒకటి ఇస్తాడు వాడు. సో అంతే, ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకు. నీది నువ్వు చదువుకో, అంతే. నీది నువ్వు చదువుకో, ఏదో ఒకటి చెయ్యి, బట్ ఫోకస్ ఉండు, అంతే. చెప్పేది ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. సెకండ్ ఇయర్ మొత్తం నేను ఫస్ట్ ఇయర్ అయినా నేను సంథింగ్ ఇక్కడ ఉంటుండే. ఫస్ట్ ఇయర్లో నా లెవెల్ ఇక్కడ ఉంటుండే. సెకండ్ ఇయర్లో దిగిపోయింది. ఎంసెట్ అయిపోయిన దగ్గర నుంచి నాకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయిపోయింది బ్రో. ఎంసెట్ అయిపోయిన దగ్గర నుంచి, ఎంసెట్ అయిపోయిన తర్వాత అసలు నేను ఏది ముట్టుకున్నా నా బ్యాడ్ లకే, అసలు. అండ్ అసలు చెప్తున్నా కదా, ఈ చైతన్య, నారాయణ చదివేటోళ్ళు మీరు మస్తు జాగ్రత్తగా ఉన్నాడు. లైక్ బయటేమో లైక్ ఈ కాలేజ్ చదువుకుంటేనే మనకి ఐఐటీఎస్ అని చెప్తారు. కానీ నా ఒపీనియన్ డిఫరెంట్. నువ్వు దీంట్లో కాకుండా దేంట్లో చదువుకున్నా నీకు ఐఐటీ వస్తుంది. నువ్వు దీంట్లో చదువుకుంటే నీకు ఐఐటీ రాదు, పక్కా రాదు. ఎందుకంటే వాడు నిన్ను ట్రైన్ చేయడు. ఈ విల్ మేక్ యూ ఏ రోబోట్. వాడు నిన్ను రోబోట్లో తయారు చేస్తాడు. వాడు నిన్ను ఎట్లా అంటే చెయ్యాలి, కంపల్సరీ చేయాలి, పక్కా చేయాలి. లైక్ కంపల్సరీ లైక్ రోజుకి 15 hours చదువుకోవాలి. నువ్వు చదువుకుంటేనే నీకు ఐఐటీ వస్తుంది, చదువుకోకపోతే రాదు. ఇది మొత్తం వాడికి ఇక్కడ నింపేస్తాడు. అండ్ ఉంటున్న కాలేజ్ కూడా బాగా అగ్గిపెట్టేలా ఉంటుంది అది. ఇప్పుడు నువ్వు తిరిగితే మ్యాక్సిమం ఏడే తిరుగుతావు, నీ క్లాస్ నుంచి నీ వాష్రూమ్కి, లేకపోతే నీ క్లాస్ రూమ్ నుంచి నీ కాలేజ్ బయటికి, అంతే. ఇటుకే జరుగుతావు. దీనికి మించి అసలు వేరే ఛాన్స్ ఉండదు నువ్వు బయటికి పోనీకి. సో జాగ్రత్తగా ఉండు. సెకండ్ ఇయరే కదా, ఇంకా చూసుకుందాం, ఇంకా టైం ఉంది మెయిన్స్ కంటే అనుకోకు. ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ నైస్ మార్క్స్ ఇన్ జేఈ ఆర్ ఇఫ్ యువర్ డ్రీమ్ ఈస్ ఐఐటి, ఈ మూమెంట్ కరెక్ట్ ఈ సెకండ్ నుంచి ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒక్క సబ్జెక్ట్ కూడా బ్యాక్లాగ్ పెట్టుకోకు. బ్యాక్లాగ్ అంటే నథింగ్, అదే ఏదో ఫెయిల్ అన్నట్టు కాదు. కానీ ప్రతి చాప్టర్ చదువుకో, ఒక్క చాప్టర్నే కాదు, ప్రతి చాప్టర్ చదువుకో. ఏ చాప్టర్ వదలకు, అన్ని చాప్టర్స్ చదువుకో. అన్నిట్లో ఫోకస్ చేయి, అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండు. నీ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకో, అంతే. నువ్వు ఏదంతా చదువుకో, నువ్వు ఎగ్జామ్ రాసే 3 hours నీ మైండ్ ఏదో లేదనుకో, ఎగ్జామ్ పోతుంది. మళ్ళీ ఇంకా వాడు నేను లైక్ నీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 1.5 hour ముందుకే నేను ఎగ్జామ్ వాళ్ళకి పిలుస్తాడు. నీకు 1.5 hourలో నీకు ఇక్కడ బుక్ ఉండదు, పక్కన ఎవరితో మాట్లాడద్దు, ఇక్కడ ఫోన్ ఉండదు, ఏముండదు, అసలు ఏముండదు. సో నువ్వు 1.5 hour నీ మైండ్ని నువ్వు కామ్గా ఉంచుకోవాలి. నువ్వు ఎంత కామ్గా ఉంచుకుంటే ఆ 1.5 hourలో నీ నెక్స్ట్ 3 hours అంత సింపుల్గా అయిపోతుంది. నేను లైక్ అసలు నేను చేసిన మిస్టేకే అది. నా ఎంసెట్లో కానీ, నా మెయిన్స్ ఎగ్జామ్లో కానీ అసలు నేను చేసిన మిస్టేకే అది. 3 hours ఎగ్జామ్, అసలు 1.5 hour మొత్తం నేను అసలు ఎగ్జామ్ అయిపోగానే ఏ సినిమా పోదాం, ఫ్రెండ్స్తో ఏం మాట్లాడదాం,
ఇవే ఉండే నా మైండ్లో అసలు 1.5 hour మొత్తం. అండ్ ఆ రిజల్ట్ నాకు 3 hours ఎగ్జామ్లో ఇప్పించింది. ఎగ్జామ్ పోయింది, బయటకు వచ్చిన. ఎట్లా ఎగ్జామ్ ఎట్లా రాసినాం అంటే బాగా టఫ్ వచ్చింది, అది ఇది అని ఏదో సోది చెప్పిన. పీకింది, ఎగ్జామ్ పోయింది. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. ఎందుకంటే లైక్ నేను ట్రై చేసిన. నాకు ఎంత వచ్చో అంత ట్రై చేసిన. నాకు ఎంత లైక్ నేను ఎంత చదువుకున్నా అంత ట్రై చేసిన. నేను లైక్ 1 month అసలు పడుకోని కూడా పడుకోలేదు. నేను పడుకోకుండా మొత్తం చదువుకున్నా. కానీ రిజల్ట్ రాలేదు. ఓకే. ఇంజినీరింగ్‌కి వచ్చినాం బ్రో. బీటెక్ వచ్చినాం. కొత్త ఫ్రెండ్స్ వచ్చిర్రు. ఇంప్రూవ్ అయితున్నాం. నాకు అసలు ఇంట్రోవర్ట్ ఉండేటోన్ని. ఇప్పుడు బీటెక్‌లో లైక్ అందరితో మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కనికి నా పేరు తెలుసు మా క్లాస్‌లో. ఇంటర్‌లో అసలు నా పేరేందో సగం క్లాస్‌కి తెలవదు. ఎందుకంటే నేను లాస్ట్ బెంచ్‌లో కూర్చునేటోన్ని. లాస్ట్ 2 బెంచెస్ వీళ్ళతో ఎక్కువ మాట్లాడుతుండే. కానీ ఇప్పుడు బీటెక్‌లో మా క్లాస్‌లో ప్రతి ఒక్కరికి నా పేరు తెలుసు. సో ఫ్రమ్ ఇంట్రోవర్ట్ ఐ బికేమ్ అన్ ఎక్స్‌ట్రోవర్ట్. లైక్ బికేమ్ కాదు, బికమింగ్. అంటే లైక్ అంటే అసలు అంతే అనుకున్నా. కాలేజ్‌కి పోయే ముందే అనుకున్నా. బీటెక్ ఎట్లనో అట్లా లైక్ మంచి ఫ్రెండ్స్ చేసుకొని మంచిగా ఫేమస్ అయిపోవాలి కాలేజ్‌లో అని. సో అంతే ఈ వీడియోకి. ఆల్రెడీ 21 minutes అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఎందుకంటే 20 minutes కంటిన్యూస్గా వాచ్ చేయడం మరి ఈ బర్రె గొంతు నిండడం అంతే. సో బై. సో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో ఒక స్పెషల్ వీడియో వస్తుంది. ఇక్కడితో అయితే మన ఇంటర్మీడియట్ జర్నీ అయిపోయింది. చెప్పుకోనికి ఏం లేదు. సో ఇక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో ఈజ్ సంథింగ్ స్పెషల్. అండ్ ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫాలో మీ. ఇట్స్ లైక్ నేను జశ్వంత్, నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఐల్ గివ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఫాలో అయిపోండి. అండ్ పక్క బ్రో లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. పక్క చేయండి. ఎందుకంటే ఐ వాంట్ టు నో యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. నాకు మీ అందరితో కలవాలని ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఈ కెమెరా సైడ్ కూర్చొని నేను మాట్లాడుతున్నాను కాదు. ఐ వాంట్ టు నో ద పీపుల్ బియాండ్ ద కెమెరా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది అని. అండ్ మీకేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, చేద్దాం, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇఫ్ యూర్ ఇంటర్మీడియట్, నేను చదువుకున్నా కాబట్టి ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. అండ్ సబ్స్క్రైబ్ టు మీ. ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ 13. మెల్లగా లైక్ నా మైండ్ ఏమన్నాడు, ఒక డిసెంబర్ వద్దులే కానీ న్యూ ఇయర్ బాగుంటుంది. న్యూ ఇయర్ లోపల ఒక 100 సబ్స్క్రైబర్స్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ వెరీ బిగ్ జాబ్. 100 సబ్స్క్రైబర్స్ న్యూ ఇయర్ లోపల మీరు చేస్తారు, ఐ నో. అండ్ బాయ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.